నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా హోమ్ డెకోర్ అండ్ ఆర్గనైజింగ్ ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. మనకి మార్కెట్లో చాలా రకాల ఆర్గనైజర్స్ అండ్ హోమ్ డెకోర్స్ దొరుకుతున్నాయి. బట్ మన దగ్గర కొన్ని వేస్ట్గా ఉన్నవి ఉంటాయి అండ్ ఆల్సో వాటిని రీయూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అలా ఉన్న ప్రోడక్ట్స్ తోటి ఎలాంటి ఖర్చు లేకుండా జీరో బడ్జెట్ తోటి హోమ్ డెకోర్ అండ్ ఆర్గనైజర్స్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. మీ అందరికీ కూడా ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ వీటిలో మీరేవి ఇప్పటికే ఫాలో అవుతున్నారు అనేది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో అవన్నీ ఎలా చేసుకున్నాను అనేది చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇలాంటి ప్లాస్టిక్ పాట్స్ దొరుకుతుంటాయి కదా. మనం ఇంట్లో ప్లాంట్స్ పెట్టుకోవాలి అనుకుంటే బయట మనకి ఇలాంటివే దొరుకుతాయి. బట్ ఇంట్లో ఇలాంటివి పెట్టుకోవడానికి అస్సలు మంచిగా లుక్ ఉండదు. అందుకని నేను వాటికి ఇలాంటి సింపుల్ పెయింట్ వేశాను. మనకి ఇలాంటి ప్లాంటర్స్ కూడా దొరుకుతాయి, బట్ అవి వీటికంటే కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కాబట్టి మనం ఇలా డిఐవై చేసుకుంటే చూసుకున్నప్పుడు అలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ దాని కింద నేను సాసెస్ పెట్టాను, బికాజ్ ఇప్పుడు సాసెస్ ఎక్కువ మనం యూస్ చేయట్లేదు కాబట్టి అవి కింద వాటర్ అవంతా కూడా దాంట్లోకి కలెక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో చూడడానికి కూడా చాలా చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. సో దానికి మ్యాచ్ అయ్యేలాగే ఉండాలి అని అలాంటిది ఒక పాట్ని నేను పెన్ స్టాండ్ లాగా పెట్టుకున్నాను. బికాజ్ ఎలాంటి పెన్ స్టాండ్ తెచ్చినా కూడా నాకు ఎందుకో ఇక్కడ అంతే సెట్ అయినట్టు అనిపించలేదు ఈ కార్నర్కి. సో పాట్స్కి సూట్ అయ్యేలాగా అదే ఒక చిన్న పాట్ని సేమ్ కలర్స్ అన్నీ పెయింట్ చేసేసి ఒక పెన్ స్టాండ్ పెట్టేశాను అనమాట. సో మనకి ఇలాంటి ప్లాంటర్స్ మన ఇంటికి చాలా చాలా మంచి లుక్ అండ్ ఫీల్ని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఎలాంటి పార్టీస్ జరిగినా ఏవైనా ఇలాంటి ప్లేట్స్ కంపల్సరీ తెప్పించుకుంటుంటాం కదా. పేపర్ ప్లేట్స్ అయినా కూడా ఓకే. సో నేను వాటి మీద ఇలా పెయింట్ చేశాను. నేను జస్ట్ అక్రిలిక్ పెయింట్స్ యూస్ చేశాను. మీరు కూడా ఇలాంటి అక్రిలిక్ పెయింట్స్ యూస్ చేయొచ్చు. అండ్ మనం ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు యమ్మీ టమ్మీ హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్. సో ఇలాంటి కొటేషన్స్ కానీ పెయింటింగ్ వస్తే పెయింటింగ్ కానీ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ పెయింటింగ్, అందుకే నేను సింపుల్గా ఇలా రాసేసాను. మీరు కూడా డిఫరెంట్ మీ క్రియేటివిటీని మొత్తం యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక డిఐవై వచ్చేసి ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి ఒక సెంటర్ బౌల్. సో ఇది ఒక స్టీల్ బౌల్ అనమాట. పోపుల డబ్బా ఉంటుంది కదా అది. సో అది చాలా పెద్దగా ఉంది అండ్ నేను దేనికి యూస్ చేయట్లేదు. సో ఇది ఒక వెడ్డింగ్ కార్డ్కి ఇలాంటి క్లాత్ ఒకటి వచ్చిందనమాట. చాలా బాగుంది అనిపించి నేను ఇంకా దానికి ఇలా టై చేసేసాను. అండ్ ఈ బౌల్ లోపల కూడా ఒక టిష్యూ పేపర్ వేసాను, బికాస్ ఆఫ్ విచ్ ఏదైనా డర్ట్ అయినా కూడా టిష్యూ పేపర్ మారిస్తే సరిపోతుంది, కడగాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ డైనింగ్ టేబుల్ మీద మనకి ఫ్రీక్వెంట్గా యూజ్ అయ్యేవన్నీ పెట్టేశాను. ఇందులోనే ఒక క్యాండిల్ కూడా పెట్టాను, బికాజ్ ఎప్పుడైనా మనం క్యాండిల్ లైట్ డిన్నర్ లంచ్ చేయాలనిపిస్తే పెట్టుకోవచ్చు అని. సో ఇది మన డైనింగ్ టేబుల్కి చాలా చాలా మంచి లుక్ ఇస్తుంది విత్ జీరో ఎఫర్ట్స్ అనమాట. మనకి ఎలాంటి ఖర్చు ఉండదు. కొత్తగా మనము ఈ హోమ్ సెంటర్లో ఇలాంటి దగ్గర మీరు చూసే ఉంటారు. ఇలా ఒక డైనింగ్ టేబుల్ కోసం ఒక సెంటర్ పీస్ తీసుకోవాలంటే ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుందో మనం జీరో బడ్జెట్ తోటి చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ డిఐవై కూడా ఇలాంటి ఒక అల్యూమినియం బౌల్ తోటి, ఇదైనా ఇందాకదైనా కూడా ఇలా ఏదైనా ప్లాస్టిక్ బౌల్స్ ఉంటే కూడా ఓకే. మనం ప్లాస్టిక్ బౌల్స్ తోటి కూడా చేసుకోవచ్చు, ఒక క్లాత్ తోటి కవర్ చేయడం కానీ పెయింట్ చేయడం కానీ. నేను దీనికి ఇలా ఫస్ట్ బ్లాక్ కలర్ వేసాను కింద, అండ్ దానిపైన నేను గోల్డ్ కలర్ తోటి పెయింట్ చేశాను, బికాజ్ ఐ వాంటెడ్ సమ్ రస్టిక్ లుక్ కావాలనిపించింది అనమాట. ఎలిమెంటరీ వెబ్సైట్స్లో చూశాను ఇలాంటిది, ఇది ఇన్స్పిరేషన్ అనమాట ఈ ట్రే. సో అందుకని నేను ఇలా రస్టిక్ లుక్ కోసం బ్లాక్ వేసి దానిపైన గోల్డ్ కలర్ వేసాను. చాలా చాలా నా కిచెన్లో మంచి అట్రాక్షన్ అయిపోయింది ఇప్పుడు. ఆయిల్ డిస్పెన్సర్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి అనమాట. సో దీంట్లో కూడా కింద టిష్యూ పేపర్ వేసాను, బికాస్ ఆఫ్ విచ్ నాకు ఎక్కువగా వాష్ చేయాల్సిన అవసరం పడదనమాట. టిష్యూ పేపర్ మారిస్తే సరిపోతుంది. అండ్ ఈ కలర్స్ కూడా అక్రిలిక్ కలర్స్. ఇఫ్ మీరు వాటర్ ప్రూఫ్ కావాలి, లాంగ్ లాస్టింగ్ కావాలి అనుకుంటే మీరు వాటర్ ప్రూఫ్ పెయింట్స్ వేయొచ్చు అనమాట. అండ్ కింద నేను ఒక వేస్ట్ ప్లాస్టిక్ క్యాప్ పెట్టాను, సో దట్ కింద కూడా వాటర్ ఏదైనా ఉన్నా అది దాని పెయింట్ అది ఏది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనేసి. ఇఫ్ యూ వాంట్ హీట్ స్టాండ్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటి ఒక పీస్ చేసుకోండి, మీ కిచెన్కి వెళ్ళినప్పుడు అలా చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ డిఐవై వచ్చేసి ఇదొక టిష్యూ హోల్డర్. సో నేను ఇలా వాల్కి స్టిక్ చేసే స్టిక్కర్స్ ఉంటాయి కదా, వాటికి హ్యాంగ్ చేసుకునేలాగా ఒక కార్నర్కి పెట్టుకున్నాను స్టవ్ పక్కనే, బికాజ్ మనం ఏమైనా డీప్ ఫ్రైస్ అలా చేసినప్పుడు ఈజీగా ఉంటుంది అనేసి. ఎక్కడో టిష్యూ హోల్డర్ వేరే దగ్గర ఎక్కడ హ్యాంగ్ చేసినా కూడా మనకి హ్యాండీగా ఉండదు. ఆబ్వియస్లీ మన స్టవ్ దగ్గరే ఉండాలి కాబట్టి నేను స్టవ్ పక్కనే ఇలాగా హ్యాంగ్ చేసుకున్నాను అనమాట. సో మన దగ్గర ఉండే సింపుల్ ఐటమ్స్ తోటి ఇలా చేసేసుకోవచ్చు. స్ట్రా అండ్ ఒక ఉలెన్ థ్రెడ్ ఉంటే చాలు, ఈవెన్ నార్మల్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట.
మీరు టిష్యూ రోల్ యూస్ చేసేటట్టుంటే ఈ డిఐవై చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆ హ్యాంగర్కి మనం కావాలంటే పట్కార అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఒక స్ట్రా తీసుకుని దాని లోపల ఒక ఉలెన్ దారంని దూర్ చేశాను అండ్ దాన్ని టిష్యూ రోల్లోకి పెట్టేశాను. అంతే, ఇలా ఒక టిష్యూ హోల్డర్ రెడీ అయిపోయింది. సో చాలా ఈజీగా వితిన్ మినిట్స్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా కూడా మనం సొంతంగా చేతులతో చేసుకున్నాము, మనమే చేసుకున్నామంటే ఆ హ్యాపీనెస్ ఎన్ని థౌజండ్స్ పెట్టి కొన్నా రాదు. డూ యూ అగ్రీ విత్ మీ? ఒకవేళ ఎస్ అయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా. ఇలా సింపుల్ చిన్న చిన్నవి మనం ఏమైనా పెయింటింగ్ కానీ ఇలా ఏవి చేసుకున్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి, టిష్యూ హోల్డర్ రెడీ అయిపోయింది. చాలా కంఫర్టబుల్గా ఆ నాట్ మనం ఎప్పుడైనా పైన ఆ ముడి విప్పేసి ఈ టిష్యూ రోల్ అయిపోయింది అంటే ఇంకొకటి పెట్టేసుకోవడమే. ఎలాగో మేము ప్లాస్టిక్ స్ట్రాస్ ఇప్పుడు యూస్ చేయట్లేదు కాబట్టి దీనికోసం యూస్ చేసేసాను. మీరు కావాలి అంటే స్పూన్ని యూస్ చేసుకోవచ్చు, ఓల్డ్ స్పాచులా యూస్ చేసుకోవచ్చు. మన కిచెన్లో ఒక కార్నర్కి పెట్టేసుకున్నాము అంటే హ్యాపీగా మనకు హ్యాండీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ డిఐవై వచ్చేసి ఈ సోప్ డిస్పెన్సర్స్ గురించి. మీరు ఇలాంటి సోప్ డిస్పెన్సర్స్ హోమ్ సెంటర్లో, హోమ్ టౌన్లో చూసే ఉంటారు. ఇది ఒక ఫేస్ వాష్, నేనైతే ఇది ఒక ఫేస్ వాష్ బాటిల్ తోటి యూస్ చేస్తున్నాను. ఆ గోల్డ్ కలర్ వచ్చింది ఫర్ ట్రాన్స్పరెంట్ బాటిల్ కాబట్టి నాకు చాలా చాలా నచ్చింది కాంబినేషన్ అనేది. సో దాని మీద ఉన్న స్టిక్కర్ తీసేసి దాంట్లో నేను హ్యాండ్ వాష్ వేసేసుకున్నాను అనమాట. నేను ఇలాంటి బాటిల్ కొనాలి అని అసలు అనుకుంటుండినాను. నా దగ్గర ఉన్న ఫేస్ వాష్ చూసి నేను ఇంకా దాన్ని యూస్ చేస్తున్నాను అనమాట. ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి అది బాగుంటుంది హ్యాండ్ వాష్కి. ఫర్ సపోజ్ ఇలా బ్రౌన్ కలరో, బ్లాక్ కలరో ఎనీ కలర్ ఉంటే నాకు అంత నచ్చలేదు. సో దాని మీద నేను ఇలాంటి రోప్ తోటి గ్లూ గన్తో స్టిక్ చేసి పెట్టేశాను. ఇది మనము బట్టలు ఆరేసుకోవడానికి ఆ రోప్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ ఆర్ నైలాన్ రోప్ అంటారు. సో దాన్ని స్టిక్ చేశాను అనమాట. నార్మల్ ఫెవికాల్ ఆర్ ఫ్యాబ్రిక్ గ్లూతో ఇది స్టిక్ అవ్వదు, గ్లూ గన్తో అయితేనే స్టిక్ అవుతుంది. అండ్ చాలా చాలా లుక్ వస్తుంది. ఇది సేమ్ పీస్ నేను హోమ్ సెంటర్లో చూశాను. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటే ఎందుకు దీనికి ఇంత అనేసి అనుకున్నా కానీ ఇది చేసుకుంటే చాలా చాలా బాగుంది. జూట్ రోప్తో బాగుండదు, బికాజ్ హ్యాండ్ వాష్ అనేది ఎప్పుడు తడైపోతుంటుంది కాబట్టి అస్సలు బాగుండదు. సో ఇది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. హోప్ మీ అందరికీ కూడా ఈ చిన్న డిఐవై ఐటమ్స్ అండ్ ఆల్సో చిన్న చిన్న ట్రిక్స్, డిఐవై కూడా కాదు, ఉన్న ప్రోడక్ట్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అని చూపించడం మాత్రమే మీ అందరికీ ఐడియాస్ నచ్చాయి అనుకుంటున్నా. అండ్ నాకు తెలిసి కొన్ని అప్పుడే చాలామంది చేస్తూ ఉంటారు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో. లైక్ చేయండి అండ్ ఎవరితోటైనా షేర్ చేయండి. అండ్ ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసినకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఫర్దర్గా నేను ఎప్పుడు వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.